హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆదితి కిచెన్ అండ్ బ్లాగ్స్. వీడియో చేసి యూట్యూబ్ లో చాలా రోజులు అయిపోతుంది. ఛానల్ స్టార్ట్ చేయకముందేమో రోజుకొక వీడియో అయినా పెట్టాలి ఎట్లా అయినా అనేసి నేను నా ఫ్రెండ్ అయితే ఫిక్స్ అయినాము. ఏం రాధిక, లాస్ట్ వీడియో పోస్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? మనము 20 days అవుతుంది. ఈజీగా 20 days అయిపోతుంది. అసలు ఇంకా ఈ రోజు కూడా ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే, ఈ రోజు లంచ్కి వచ్చేసి బెండకాయ కర్రీ చేద్దామని అనుకున్నానండి. ఈ లోపు ఒక అంకుల్ డ్రై ఫిష్ అంటే ఎండు చేపలు అని పిలుస్తున్నారు. ఇంకా నాకు అసలు కుండబుద్ధి కాలేదు, తీసుకోకుండా తీసుకున్నాను. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండు చేపలండి. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైడ్ పార్ట్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలండి. హ్యాండ్ తోటే వచ్చేస్తుంది. ఈ విధంగా తీసేశాక కొద్దిగా తోకని అలానే హెడ్ పార్ట్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఫిష్కి రైట్ సైడ్లో స్కిన్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుందండి. ఈ స్కిన్ ఎక్కడి వరకు సాఫ్ట్గా ఉంటుందో అక్కడి వరకు కూడా కట్ చేసుకుని లోపల ఉన్న వేస్ట్ మొత్తాన్ని కూడా బయటకి తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ సైజు పీసెస్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన పీసెస్ని తీసుకుని రిమైనింగ్వి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బౌల్లోకి 2 glasses ఆఫ్ వాటర్ తీసుకుని లైట్గా హీట్ చేసుకోవాలి. ఈ విధంగా హీట్ అయిన వాటర్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ మొత్తాన్ని కూడా వేసుకుని 5 minutes సోక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 minutes ఒక్కొక్క పీసెస్ని తీసుకుని ఈ విధంగా చేప పైన ఉండే తెల్లపొట్టు మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. అలానే ఈ విధంగా ఓపెన్ అయి ఉన్న పీసెస్లో బ్లాక్గా ఉన్న ఈ మొత్తాన్ని కూడా క్లీన్గా చేసుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక అన్ని పీసెస్ని కూడా మంచి వాటర్లో 2 or 3 times క్లీన్ చేసుకుని సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడు కావాల్సిన వెజిటేబుల్స్ని చూద్దాము. 4 మీడియం సైజ్ ఆనియన్స్, అలానే 2 small size టమోటా, 4 పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలానే ఒక ములక్కాయ తీసుకోండి. ములక్కాయ అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే బాయిల్డ్ ఎగ్స్ 3, స్మాల్ సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని కొద్దిగా వాటర్లు వేసుకుని నానబెట్టుకోవాలి. అలానే 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మిర్చి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఆఫ్టర్ 5 minutes ఆనియన్స్ అనేది ఈ విధంగా కుక్ అయిందండి. ఇప్పుడు మనము టమోటా అలానే ములక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని 5 to 8 minutes కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయ్యాక ఫిష్ పీసెస్ని అలానే బాయిల్డ్ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుని 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. మనము ఎండు చేపలతోటి ఏ కర్రీ చేసినా కూడా వెజిటేబుల్స్ అనేవి 50% కుక్ అయ్యాకే చేపల్ని యాడ్ చేయాలి. లేదు అంటే ఫిష్ పీసెస్ అనేవి పీసెస్ అయిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి. మీరు టమాటా ముక్కలతో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా 3 minutes సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ అయ్యాక 2 tablespoons కారం అలానే ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు అనేది చూసుకుని వేసుకోవాలి. మనము ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి చూసుకుని వేసుకోండి. అలానే
కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఫిష్ పీసెస్ అనేది విరిగిపోకుండా స్లోగా తిప్పుకుని ఒక 1 మినిట్ వరకు కూడా కుక్ చేసుకోవాలి. 1 మినిట్ కుక్ అయ్యాక మనము సోక్ చేసి పెట్టుకున్న చింతపండు రసం అలానే చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 to 8 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ టైంలో ఒకసారి సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా బౌల్లోకి తీసుకుందాము. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మరిన్ని రెసిపీస్ చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఓకే అండి, బాయ్.